నమస్తే సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ, ఇప్పుడు నీ మనసులో ఒక ప్రశ్న అనేది ఉండిపోయింది తల్లి. ఏంటి అనంటే, బాబా నేను ఎన్నో మంచి పనులు చేస్తున్నాను, ఎంతో మందికి మేలు చేస్తున్నాను, చాలా వరకు కూడా కరెక్ట్గా ఉన్నాను, నేను చేసే పని నాకు చాలా వరకు కూడా ప్రౌడ్గా అనిపిస్తుంది, కానీ ఎవ్వరూ కూడా నన్ను మెచ్చుకోవటం లేదు. అంతేకాకుండా నేను చేసే ప్రతి పనికి కూడా వంకలు పెడుతూనే ఉన్నారు. నేను కరెక్ట్గానే కదా బాబా ఉన్నాను, ఎందువల్ల నాకు నన్ను ఎవ్వరూ కూడా మెచ్చుకోవటం లేదు. కొంత సపోర్ట్ కూడా, అంటే కొంత ఎంకరేజ్ చేసినట్టు కూడా ఎవ్వరూ మాట్లాడే వాళ్ళు నాకు తోడుగా లేరు బాబా, నేను చేసే తప్పేంటి అని చెప్పి నిజంగా మనం బాధపడుతూ ఉంటామండి. ఎంతోమందికి ఉన్న ఒక ప్రశ్న అనమాట ఇది. ఆ ప్రశ్నకి బాబా ఇచ్చే ఒక సమాధానం అండి, నిన్ను మెచ్చుకునే ఒక వ్యక్తి నీ ఇంట్లోనే ఉన్నారు తల్లి. ఆ వ్యక్తి ఎవరు అనేది నేను ఈరోజు నీకు తెలియజేస్తాను అని చెప్పి బాబా మనకు ఒక సందేశాన్ని ఇచ్చారండి. అంటే బాబా ఏం చెప్పబోతున్నారనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు, కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయడం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఇప్పుడు ఎవరైతే కనుక ఇలాంటి సమస్యతో ఉన్నారో, అంటే మనం చేసే, మన ఇంట్లో వాళ్ళే అండి, బయట వాళ్ళు కూడా అవసరం లేదు, మనం చేసే ప్రతి పనికి కూడా వంకలు పెడుతూ ఎవరు కూడా మెచ్చుకోకుండా కొంచెం మనని అప్రిషియేట్ చేసినట్టుగా కనుక మాట్లాడగలిగితే మనం ఇంకాస్త కూడా వాళ్ళకి మంచిగా చేయాలని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ అలాంటి ఒక మంచి మాట బయట వాళ్ళ దగ్గర నుంచి కాదండి, మన ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం ఎదురు చూడడం అనేది ఇప్పుడున్న రోజుల్లో చాలా కష్టంగా అనిపిస్తూ ఉందండి. అలాంటప్పుడు మనకు అనిపిస్తుంది అనమాట, ఏంట్రా ఇది, మనం ఎంత కష్టపడి ఏ పని చేసినా సరే, ఎంత మంచిగా ఉన్నా సరే, నువ్వు ఇది చేసావు, కరెక్ట్గానే చేసావు, నువ్వు ఇలా చెయ్యి అని చెప్పి మనల్ని భుజం తట్టి మన వెనకాల నిలబడి సపోర్ట్గా ఉండేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు బాబా. నేను చేసే తప్పేంటో నాకు అర్థం కావడం లేదు. ఇంకా పైగా మా అత్తమామలు, ఆడపడుచులు, బయట వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఏదో ఒక ఎగతాళి చేస్తున్నట్టుగానే మాట్లాడుతున్నారు అని చెప్పి బాధపడే వాళ్ళందరికీ కూడా బాబా ఇచ్చే ఒక సమాధానం అండి ఇది. ఏంటి అని అంటే, ఒక భక్తురాలు ఇట్లాగేనండి బాధపడుతూ బాబా దగ్గరికి వెళ్ళి అడిగిందంటండి, బాబా నాకు ఒక సమస్య అనేది ఉంది బాబా, నన్ను ఎవ్వరు కూడా మెచ్చుకోవటం లేదు బాబా, నేను ఏం తప్పు చేశాను, నాకెందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి అడిగినప్పుడు బాబా ఇచ్చే సమాధానం అండి, బాబా ఒక పరీక్ష పెట్టడం అనేది జరిగిందనమాట. నిజంగా అండి, మనం ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం, ఎక్స్పెక్టేషన్స్ అనేవి మనకు ఉంటాయి. అంటే ఎదురు చూస్తూ ఉంటాం, ఎదుటి వాళ్ళు ఇలా ఉండాలి, అలా ఉండాలని ఎదురు చూస్తూ ఉంటాం. అదే ఒక మైనస్ పాయింట్ అండి మనకి. ఎప్పుడు కూడా మనం ఎవరినైనా సరే మనం ఇలా మనం ఒకళ్ళు మెచ్చుకోవడమో, లేదంటే ఇంకొకళ్ళు మనల్ని మెచ్చుకోవాలనో, ఒకళ్ళ మీద ఎక్కువ ప్రేమ అనేది పెట్టేసి వాళ్ళు కూడా మనతో ప్రేమగా ఉండాలని ఎదురు చూడడమో, అలాగా ఏదైతే మనం చేస్తూ ఉంటామో అదే మనకి తిరిగి రావాలని ఎదురు చూస్తూ ఉంటామండి. అది చాలా తప్పని ఆ భక్తురాలికి బాబా తెలియజేశారండి. తల్లి, నువ్వు అందరి మీద కూడా కరెక్ట్గా చాలా ప్రేమగా ఉన్నావు, అందరినీ మెచ్చుకునే గుణం అనేది నీకుంది, కానీ అదే గుణం అందరికీ ఉండాలని ఏమి లేదు. ఒక్కొక్కళ్ళ మనస్తత్వం అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు మనసులో అనుకుంటూ ఉంటారు, ఈ అమ్మాయి చాలా మంచిది, ఈ అమ్మాయికి ఆ టాలెంట్ ఉంది, బాగా చేస్తుందని మనసులోనే అనుకునే వాళ్ళు ఉంటారు, బయటకు చెప్పలేని వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు నువ్వు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఆలోచించాల్సిన అవసరం అనేది అస్సలు లేదు. నువ్వు ఒకే ఒక పని చెయ్యి. నువ్వు ఇంటికి వెళ్ళిపోయి ఒక అద్దం ముందు నిలబడి నిన్ను నువ్వు చూసుకో ఒక్కసారి. నువ్వు ఎలా ఉన్నావు, ఏంటి, నువ్వు చేసే పని ఏంటి, నీతో నువ్వు మాట్లాడుకుంటూ నిన్ను నువ్వు మెచ్చుకోవటం, నిన్ను చూసి నువ్వు గర్వపడడం, నేను ఇది చేయగలను, నన్ను ఎవరూ మెచ్చుకోవాల్సిన అవసరం లేదు, నీకు నచ్చితే నువ్వు మిగతా వాళ్ళని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, ఎంకరేజ్ చేస్తున్నావు, అందువల్ల నువ్వు చేసే పని కరెక్ట్ అని నీకు అనిపించినప్పుడు మిగతా వాళ్ళు మెచ్చుకోవాలని అస్సలు
అస్సలు ఎదురు చూడవు. ఒక్కసారి నువ్వు ఇలా అద్దం ముందు నిలబడి నిన్ను నువ్వు మెచ్చుకుంటూ, నిన్ను నువ్వు ప్రేమిస్తూ, నిజంగా ప్రేమతో మాట్లాడుతూ రేపు నాకొచ్చి కనపడు అని చెప్పి బాబా చెప్పడం అనేది జరిగిందండి. నిజంగా ఆ భక్తురాలు అలాగే చేసిందనమాట. అలాగ చేసిన తర్వాత ఒక మంచి చేంజెస్ అండి. నిజంగా ఎప్పుడు కూడా అండి మనం అద్దంలో చూసుకున్నప్పుడు మన ఫేస్ అనేది మనం ఎలా ఉంటామో అలా రియల్గా కనిపిస్తుందనమాట. ఎలాంటి ఒక అబద్ధాలు కానీ, ఎలాగ ఒక మ్యాజిక్ కానీ ఏమి కనిపించదు. నవ్వుతూ ఉంటే నవ్వుతున్నట్టుగా కనిపిస్తుంది, సంతోషంగా ఉంటే సంతోషంగా కనిపిస్తుంది, ఏడుస్తే ఏడ్చినట్టుగా కనిపిస్తుంది. అలాగా మనం మనల్ని కనుక ఎంకరేజ్ చేస్తూ మంచి బూస్టప్ చేసుకుంటూ ఒక యాక్టివ్తో మనం ముందుకు వెళ్ళగలిగితే నిజంగా అదే అలవాటైపోతుందండి. మనల్ని మనం మెచ్చుకుంటే చాలు కదా. ఎవరన్నా మనల్ని మెచ్చుకోకపోతే మనం చేసే మంచి కాదన్నట్టుగా అయిపోతుందండి. ఎవరూ మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనం చేసే మంచి భగవంతుడికి తెలుసు. భగవంతుడు మెచ్చుకుంటే చాలు, ఆయన సపోర్ట్ ఉంటే చాలు. నీకు నా సపోర్ట్ ఉండాలా, లేదంటే కనుక మిగతా వాళ్ళ సపోర్ట్ ఉండాలా అన్న ఒక ప్రశ్న కూడా బాబా వేశారంటండి. అప్పుడు తనకు అర్థమైందన్నమాట. ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించు, ఆ తర్వాత భగవంతుడైన నేను నీకు సపోర్ట్గా ఉంటాను, అది నీకు చాలా, ఇంకా మిగతా వాళ్ళ సపోర్ట్ కావాలా అని అడిగారంటండి. ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి. అంటే ఎవరైతే కనుక ఇలా ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాబా ఇచ్చే ఒక మంచి సమాధానం ఇది అవునా కాదనేది ఒక్కసారి నాకు కమెంట్స్లో తెలియచేయండి. మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. సాయిరామ్.